హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ ఓల్డ్. నేను మీ సత్యశ్రీ. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో మన కిచెన్లో నేను శనగల వడలు చేశాను. ఇవి చాలా చాలా క్రిస్పీగా పలచగా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఇవే కొలతలతో ట్రై చేయండి, సూపర్గా వస్తాయి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. శనగల వడల తయారీ విధానం కోసం ముందుగా ఒక 4 గంటల ముందైనా సరే శనగల్ని మీడియం సైజులో ఉన్నవి తీసుకుని నానబెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి. ఇవి 4 నుంచి 6 గంటలు నానబెట్టుకోవచ్చు. ఎక్కువ నానబెడితే మళ్ళీ ఆయిల్ పీలుస్తాయి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ నేను 1/2 కిలో శనగలకి కొలతలు చెప్తున్నాను. 1/2 కిలో శనగలు అయితే 2-3కి వస్తాయి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, వాటర్ ఏం వేయకుండా కొంచెం ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే మీకు వడలు అనేవి బాగా షేప్ వస్తాయి. ఇప్పుడు వడల్లోకి ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, కారం వేయకూడదు. సో కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా కలుపుకుని పెట్టుకోండి. అలాగే గ్యాస్ ఆన్ చేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ని ఒక 5 నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా వేగితే వడలు నూనె అనేది పీల్చదు. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగా వడలు చేసుకోవడం కోసం ఒక కవర్ని క్లీన్ చేసుకుని పెట్టుకోండి. ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి అండ్ మరొక బౌల్లోకి చేయి తడి చేసుకోవడానికి కొంచెం వాటర్ తీసుకోండి. కవర్ అనేది పలుచగా ఉంటే వడలు చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు చేతి మీద కవర్ పెట్టుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని వడని చిన్న ఉండలా తీసుకుని ఇలా వడ షేప్లో చేసుకోండి. ఆ పిండి అంతా కొంచెం ఉండలాగా తీసుకుని ఇలా వడలా చేసుకోవాలి. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దాన్ని కాగిన ఆయిల్లో వేయండి. ఆయిల్ కాగితే వడలు నూనె పీల్చకుండా బాగా వస్తాయి. అదే మీరు ఆయిల్ కాకుండా వేస్తే వడలు అనేవి చాలా ఆయిల్ పీల్చేస్తాయి. ముందు మీరు కొంచెం వేసుకుని చూసుకోండి, అప్పుడు ఆయిల్ బుడగలు వస్తే కాగినట్టే. చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకుని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోండి. రెండు వైపులా సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆయిల్లో కొంచెం రెడ్ కలర్ ఉన్నప్పుడు తీసుకుంటే బయటకు వచ్చిన తర్వాత చల్లారి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు వాటిని టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి. ఏదన్నా ఆయిల్ ఉన్నా కానీ లాగేస్తుంది. టిష్యూ పేపర్ లేకపోయినా ఒక కాటన్ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ప్లేట్లో అయినా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. రిమైనింగ్ సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన పిండి అంతా కూడా ఇలా వడల్లాగా ఆయిల్లో వేసుకోండి. పిండి ఎక్కువ ఉంటే 2-3 బ్యాచెస్ కింద చేసుకోండి. చూసారు కదా, వడలంతా చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు, చాలా చాలా బాగుంటాయి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.